నమస్తే, వెల్కమ్ టు వీటి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి నుంచి కడప మహానాడుకు తరలి వెళ్లిన టీడీపీ శ్రేణులు, దగ్గరుండి ఏర్పాట్లు. ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి. కడప మహానాడులో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి స్వయంగా ఏర్పాట్ల పర్యవేక్షణ. నేత్రపర్వంగా శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తజనం. సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలంటే యోగాసనాలతోనే సాధ్యం. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి. కడప మహానాడుకు శ్రీకాళహస్తి నుంచి టీడీపీ శ్రేణులు తరలి వెళ్లాయి. ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి స్వయంగా ఏర్పాట్లు పర్యవేక్షించారు. నేతలకు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణ ఖర్చులతో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు. కడపలో తొలిసారిగా జరుగుతున్న మహానాడుకు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు తరలి వెళ్లారు. పార్టీ నేతలతో కలిసి ఆయన వేదిక వద్ద పలు పనులు పరిశీలించారు. అలాగే అక్కడి పర్యవేక్షక కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, సత్యవేడు నియోజకవర్గం పరిశీలకులు చంద్రశేఖర్ రాయుడుతో సమన్వయం చేసుకున్న శ్రీకాళహస్తి నుంచి మహానాడుకు 100 బస్సులు బయలుదేరాయి. ఒక్కొక్క మండలం నుంచి 20 బస్సులతో పాటు మున్సిపాలిటీ నుంచి 40 బస్సులను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి వివరించారు. మహానాడుకు తన తండ్రి హయాం నుంచి శ్రీకాళహస్తి కార్యకర్తలను పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. 10 రోజుల నుంచి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులతో సమాలోచనలు జరిపామన్నారు. అలాగే మహానాడుకు వచ్చే కార్యకర్తలు, అభిమానులకు భోజన వసతులు, ఇతర సదుపాయాల్ని కల్పించుటకు బాధ్యతను అప్పగించినట్లు సుధిరెడ్డి వివరించారు. నిన్ననే కడప జిల్లాలో ఏర్పాట్లను పరిశీలించుటకు బయలుదేరి వెళ్లారు. తిరుపతి జిల్లా నుంచి చంద్రగిరి శాసనసభ్యుడు నాని, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు, శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడులు ఏర్పాట్లను పరిశీలించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్చిత సేవ భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదులు సౌభాగ్యం కలకలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. सावित्री गायत्री आवाहयामि गौरी नमः गौरी देवतायै नमः आवाहिता सर्वस्वदेव देवताभ्यो नमः जलाधिपतये नमः गोवर्णाय नमः महतोर्देवाय नमः कौसलेश्वरत्वे नमः सर्वस्व
అమావాస్యను పురస్కరించుకుని అమావాస్య ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో సోమవారం రాత్రి అమావాస్య ఉత్సవాన్ని 4 మాడ వీధుల్లో చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడమ ఉత్సవము 4 మాడ వీధుల్లో చేపట్టారు. అమావాస్య రోజున సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు కర్పూర హారతి పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, రాజు, పాండు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. Mala. శ్రీకాళహస్తిలోని బంగారమ్మ ఆలయంలో జూన్ 3-4 తేదీలలో జాతర జరగనుంది. ఈ సందర్భంగా చాటింపు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు అంబళ్ళు కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరం దేవస్థానం అనుబంధ ఆలయమైన బంగారమ్మ ఆలయంలో జూన్ 3-4 తేదీలలో జాతర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అంబళ్ళు పోశారు. రాత్రి చాటింపు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు జగన్నాథం నాయుడు మాట్లాడుతూ ప్రతి ఏటా బంగారమ్మ జాతర నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. అందులో భాగంగా జూన్ నెల 3-4 తేదీలలో జాతర నిర్వహించడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం బంగారమ్మ ఆలయంలో అంబళ్ళు పోసామని తెలిపారు. అదేవిధంగా మంగళవారం రాత్రి గ్రామ పొలిమేరలో వేప మండపం పసుపు కుంకుమతో చాటింపు వేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ నెల 30వ తేదీన శుక్రవారం 2వ అంబళ్ళు పోస్తామని, జూన్ 3వ తేదీ మంగళవారం అమ్మవారికి విశేష అభిషేకాలు, గరిక పూజ, మైలు ముగ్గు, పోతురాజు ముగ్గు, పొంగళ్లు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 4వ తేదీ బుధవారం అమ్మవారి నిలుపు, కుంభం, అమ్మవారి ముగ్గు, అమ్మవారి ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. కావున భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధాలయం అయినటువంటి బంగారమ్మ దేవస్థానం జాతర సందర్భంగా ఈరోజు అంబిళ్ళు పోసాము. రాత్రికి చాటింపు 8 గంటలకు చాటింపు వేస్తాము. గ్రామస్తులందరూ ఈరోజు అంబిళ్ళు పోశారు. వచ్చే శుక్రవారం మరియు అంబిళ్ళు, మంగళవారం బుధవారం జాతర సందర్భంగా 50 మంది భక్తులు వచ్చి
అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. శ్రీకాళహస్తి ఈశ్వర స్వామి దేవస్థానం అనుబంధాలయమైనటువంటి బంగారమ్మ దేవస్థానం నందు ఈరోజు జాతర సందర్భంగా అంబిళ్ళు పోశారు గ్రామస్తులందరూ. తర్వాత ఈరోజు సాయంత్రం శ్రీకాళహస్తిలోని 1వ వార్డు కాగితాలపురం ప్రాంతానికి దారి లేక ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నివసించే గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలు అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ కు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై స్థానికులు దుర్గమ్మ, మల్లమ్మ, రమాదేవి, కృష్ణమూర్తి మాట్లాడుతూ జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో తమ ఇల్లు, రోడ్డులు, కాల్వలు పోగొట్టుకోవడంతో తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతానికి రోడ్డు లేకపోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడును ఎంతమంది రాజకీయ నాయకులకు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. అంతేకాక విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో పురుగు, పుట్ర, పాములతో సహజీవనం చేస్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గోడును అర్థం చేసుకుని తమకు రహదారి, కాల్వలు, విద్యుత్తును అందచేయాలని స్థానికులు కోరుతున్నారు. మనిషి లేదా వద్దన్నాడు, వద్దన్నాడు, లేదు తీసుకోదు బాగుంది. لا 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 just మాకు దారి కల్పించండి, కల్పించండి. రోడ్డు సౌకర్యం లేక నీళ్లు మొత్తం మురికి నీళ్ళు నిలిచిపోయి అక్కడ దోమలు పెడతా, ఈ పాములు పెడతా విపరీతంగా పెరిగిపోయి ఏమా మాట్లాడతావా? మాకు దారి లేకుండా మాకు మా బిడ్డలు కాలేజీకి పోయేదానికాడ, బిడ్డలు బడికి పోయేదానికాడ అవుతుంటున్నారు. మేము గర్భవతి మనుషులు, మా ఇంట్లో గర్భవతి పాప ఒకటి ఉన్నారు. మాకు దావే లేకుండా చేసిన మేము ఎట్ట పోవాలా? ఏదని తిరుక్కొని పోవాలి? మేము ఎట తిరుక్కొని పోవాలి? మాకు దావే లేదు మాకు అని చెప్పనేసి దయచేసి చెప్తా ఉన్నాను. మీరు మాకు దారి కల్పించండి. పెద్ద ఎవరెవరో నాయకులకు అందరు కూడా చెప్పి ఎవరు చెప్పినా కూడా చేస్తామని అంటున్నారే కానీ ఎవరు చేసిందే లేదు. మాకు ఇప్పుడు దావు కావాలి, మాకు ముఖ్యం దావు కావాలా. మా బిడ్డలు పాపాలు పోయేదానికి గర్భవతి మనుషులు ఉన్నారు. ఆ పాపని మేము ఎట్టు తీసుకొని పోవాలి? మేము ఏం తీసుకొని ఏడారిలో పోవాలా? దారే లేదు అసలు. మాకు దావేలే. కనీసం మా ఇంట్లో ఏదైనా కూడా శవాన్ని ఎత్తుకొని పోయేదానికి మాకు దావ లేకుండా చేస్తున్నారు. నాయన మీరు దయచేసుకొని మా పాత్రని విని మీరు
మీరు చేసుకొని మాకు దారి కల్పించండి సార్ మరి సార్ దారి కల్పించండి సార్ మాకు ఆ పుణ్యం కట్టుకోండి. మాకు రోడ్డు లేదు. అమ్మాయి మల్లమ్మ, నేను అమ్మాయి ప్రెగ్నెంట్, దాటి రాలేక ఈ కాలం కూడా దాటి రాలేక మాకు దారి లేక అమ్మాయిని దాటించుకోలేక పద్దె నుంచి కూడా హాస్పిటల్ తీసుకురాపోయినాము. మాకు ఇప్పుడు ఈ రోడ్డు కొట్టేసి నుంచి మాకు దారి లేదు, నుంచి దారి లేదు. అంత అవసరాల నుంచి మురికి నీళ్ళు కూడా ఆగిపోయి అయ్యోటలో పాములు వచ్చి పిల్లకాయలు చూడు ఎలాగుండదు. అసలు ఆగిపోయినా ఎట్ట పాలేకుండా మిత్రులు మీద అట్టే ఎట్టుండి కరెంట్ అట్లా పెట్టేసి ఉన్నారు. మీకు సొమ్ము లేదు, మేము దారి లేదు, మీకు రోడ్ లేదు, మేమేం చేసాం కరెంట్ని అని చెప్తున్నారు. మాది కాగితాలపురం. నా పేరు రమాదేవి. మా ఇల్లు లాస్ట్. ఆ ఇల్లు కూడా తడిచిపోతా ఉన్నది. ఆ నీళ్ళని ఈ మురికి నీళ్ళని మా ఇల్లు తడిచిపోతున్నది, కుంగిపోతున్నది. ఇల్లు కావాలి చూడండి. పిల్లకాయలు ఇబ్బంది పడుతున్నారు బడికి పోలేక. దాని వాళ్ళంటే పిల్లకాయలు బాగలుగుతారా? భయపడిపోతున్నారు. ఆ ఇమ్మిని ఎప్పుడు ఎక్కడ తీసుకోకపోవడం వలన మాకు అంటున్నది. మీరు ఎడ్ చేస్తారో చేయండి, మాకు దారి కావాలా. అది ముందు ఫస్ట్ వార్డులో కాగితాలపురం ఏరియాకి సంబంధించిన ఏరియా మాది. ఈ మెగా కంపెనీ రోడ్డు విస్తరణ జరిగిన పనుల్లో మాకు రోడ్డు వసతి, నీటి వసతి, కరెంటు సౌకర్యం 3 ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ మెగా కంపెనీ రోడ్డు విస్తరణలో మొత్తం కొలాప్స్ చేసి రోడ్డు వైండింగ్ అనేసి మొత్తం ఆక్రమించేసినారు. చేసినారు మంచిదే, కానీ మాకు కావలసినటువంటి దారి డొంక ఏమి లేకుండా పిల్లకాయలు, చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళేదానికి కూడా సరే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు స్కూల్కి వెళ్ళలేక రకరకాలుగా రోడ్డు మార్గంలో ఈ దాటించే పరిస్థితులు కూడా సరే 2 పిల్లకాయలు కింద నీళ్ళలో ఆ మురికి కుప్పంలో పడి తీవ్ర గాయాలయ్యి చాలా ఇబ్బందులు పడినారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకే కాదు, కనీసం చనిపోతే శవాన్ని తీసుకోవాలన్నా కూడా సరే మాకు ఇదే దారి తప్ప వేరే దారి లేదు. అలాంటి పరిస్థితుల్లో మాకు దారి లేదు, నీటి వసతి లేదు, నీళ్లు కాలువ ఏర్పాటు చేయకుండా నీరు స్టాగ్నెట్ అయిపోయి దోమల బెడద, పాముల బెడద విపరీతంగా పెరిగి జనాలు మాకు దగ్గు, జ్వరాలు, మలేరియా, ఫీవర్, రకరకాల వ్యాధులతో సంక్రమిస్తున్నాయి. కాబట్టి అధికారులకు ఇదివరకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం. మెగా కంపెనీకి సంబంధించిన వాళ్ళకందరూ కూడా సరే మొరపెట్టుకున్నాం. వాళ్ళు పడతామని చెప్తున్నారు, కానీ కనీసం దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు వే2 న్యూస్ మరియు డిడి న్యూస్ ఈ రాజకీయ నాయకంగా చూసినాము. ఈ మెగా కంపెనీ ప్రాజెక్ట్ వాళ్ళ ద్వారా వాళ్ళకి చేసినాము, కానీ ఎవరో పట్టించుకున్న దాఖలాలు. దయచేసి మాకు రోడ్డు వసతి, నీటి వసతి, విద్యుత్ సౌకర్యము, ఈ డ్రైనేజ్ సిస్టమ్ 2 కల్పించి మాకు మా ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతగా మీరు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మైనార్టీల కోసం సబ్సిడీ లోన్లు అందజేయడం పట్ల శ్రీకాళహస్తి మైనార్టీ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మైనార్టీల కోసం సబ్సిడీ లోన్లు అందజేయడం పట్ల శ్రీకాళహస్తి మైనార్టీ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. మైనార్టీ సెల్ నాయకులు షాకిర్ అలీ మాట్లాడుతూ మైనార్టీలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మైనార్టీలకు సబ్సిడీపై లోన్ అందజేయడం ఆనందంగా ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మైనార్టీలకు సంబంధించిన పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మైనార్టీల సంక్షేమం కోరుతూ మైనార్టీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో సబ్సిడీపై మైనార్టీలకు లోన్లు అందజేస్తున్నారని తెలిపారు. ఈ సబ్సిడీ లోన్ వల్ల చిన్న వ్యాపారస్తులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని వెల్లడించారు. కావున శ్రీకాళహస్తిలోని మైనార్టీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మైనార్టీలకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీ కార్పొరేషన్స్ లోన్స్ గత ప్రభుత్వంలో ఒక్క లోన్ ఇచ్చిన పాపాన బోల చూడడం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, మైనారిటీ మంత్రి
ఫరూక్ గారికి ధన్యవాదాలు ముస్లిమ్స్ తరఫున చెప్తున్నాం. ఏమంటే సబ్సిడీ లోన్స్ ఇచ్చారు. ఆ సబ్సిడీ లోన్స్ వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు, తోపుడు బండ్లోళ్ళు, కిల్లి బంకోళ్ళు, కూల్ డ్రింక్ షాపులలో అనేక వ్యాపారస్తులు సబ్సిడీ లోన్స్ అంటే 1 లక్ష రూపాయలు తీసుకుంటే 50,000 సబ్సిడీ, 50,000 లోన్. అట్లా ఎంత అమౌంట్ తీసుకుంటే అంత 50%తో పేదలని, ముస్లిం పేదలని డెవలప్ చేయాలా, ఆర్థికంగా అభివృద్ధి పరచాలా అనే ఒక ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం ఈ మైనారిటీ కార్పొరేషన్ లోన్స్ వదిలినందుకు ధన్యవాదాలు. అదే మాదిరిగా మైనారిటీ కార్పొరేషన్ లోన్స్కి టైం అవుతా ఉంది. ముగింపు 2-3 రోజుల్లో కూడా లాగిన్ క్లోజ్ అవ్వచ్చు. శ్రీకాళహస్తి ముస్లిం సోదరులు అందరూ వ్యాపారస్తులు, ముస్లిం వ్యాపారస్తులు అందరూ ఈ సేవకి కానీ సచివాలయం దగ్గరకు కానీ వెళ్ళి ఆన్లైన్లో రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే చాలు. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అని గతంలో పెట్టారు, అది ఇప్పుడు అవసరం లేదు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఈ 2 తీసుకెళ్తే అలా ఆన్లైన్లో లాగిన్ అవుతున్నాయి. తప్పకుండా దాన్ని వినియోగించుకుని ముస్లిం మైనారిటీస్ లోన్స్, సబ్సిడీ లోన్స్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మా ఎమ్మెల్యే గారు పదే ప్రతి ముస్లిం సోదరుల చేత, ప్రతి వ్యాపారస్తుడి చేత, ముస్లిం వ్యాపారస్తుల చేత ఈ లోన్స్ పెట్టించండి, వాళ్ళు బాగుపడాలా, ఆర్థికంగా ఎదగాల అనే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చెప్పడంతో కొంతమంది అప్లై చేసుకుంటారు. ఇంకా కూడా అప్లై చేసుకుని వాళ్ళ ఆ స్కీమ్స్ని, మైనారిటీ కార్పొరేషన్ ఇస్తున్న సబ్సిడీ లోన్స్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, ఆన్లైన్కి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిందిగా మా శ్రీకాళహస్తి మైనారిటీల అందరి తరపున మరియు ఎమ్మెల్యే గారి తరపున కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తి 2 టౌన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తులను 2 టౌన్ సిఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి 2 టౌన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తులను 2 టౌన్ సిఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 టౌన్ సిఐ నాగార్జున రెడ్డికి గంజాయి రవాణాకు సంబంధించి ముందస్తు సమాచారం మేరకు ఒరిస్సా నుంచి తమిళనాడు రాష్ట్రం అంబత్తూరు ప్రాంతానికి గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులను శ్రీకాళహస్తి 2 టౌన్ పరిధిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ సర్కిల్ వద్ద చెన్నై బస్ కోసం ఎదురుచూస్తున్న అంబత్తూరుకు చెందిన మురళి 22 సంవత్సరాలు, శ్యామరాజు 21 సంవత్సరాలు, సంజయ్ కుమార్ 22 సంవత్సరాలను అరెస్టు చేసి వారి వద్ద 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ముద్దాయిలపై ఇదివరకే తమిళనాడులో పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. మరో 2 నిందితులు పారిపోయారని వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. ఈ కేసులో ప్రత్యేక శ్రద్ధ కనపరిచిన 2 టౌన్ సిఐ నాగార్జున రెడ్డి, ఎస్ఐ పార్థసారథి, సిబ్బంది బాలకృష్ణ, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, నందకుమార్, ప్రవీణ్, సుధాకర్, రేగండ్లను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు. ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వారు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నేరం చేశారు కాబట్టి వారిని అరెస్ట్ చేయడం, వారిని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతున్నది. ఈ రోజుతోనే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ గంజాయి పైన, మత్తు పదార్థాల పైన ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా దీని ఆనవాళ్ళు లేకుండా చేయడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. విలువ చెప్పడం వల్ల ఏమిటంటే యూత్ గంజాయి అమ్మిది ఎంత వస్తుందో రెడ్ చార్ట్ ఆలోచన లేదు. కళాసు పరిధిలో ఎంతవరకు కట్టడి చేశారు సార్ గంజాయి? కాళాసిపల్లి మీ అందరికీ తెలుసు, గతంలో మేము 25 మంది మీద కేసు పెట్టి దాదాపు 3 నెలల పాటు వాటిని రిమాండ్కి పంపడం జరిగింది. ముఖ్యంగా యూత్ అందరినీ కూడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ అదుపులో తీసుకోవడం, వారి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ కంటిన్యూషన్లో భాగంగా ఇది కూడా జరుగుతోంది. ఎక్కడికక్కడ రాకుండా సమాచారం మేరకు మేము వారి మీద నిఘా పెట్టి అదుపులో తీసుకోవడం, విచారించడం, కేసులు నమోదు చేయడం జరుగుతుంది. పూర్తిగా లేకుండా చేయడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది.
మంగళంకు సంబంధించిన ప్రజాదరణ పొందిన నాయకురాలు నల్లని నిర్మల ఈరోజు దాదాపు 100 మంది మహిళా కార్యకర్తలతో జనసేనలో చేరారు. ఉమ్మడి జిల్లా జనసేన ఇన్ఛార్జి హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో గంగాధర నెల్లూరు ఇన్ఛార్జి పొన్న యుగంధర్ సమక్షంలో జనసేన తిరుపతి జిల్లా పార్టీ ఆఫీసులో 100 మందితో భారీగా పార్టీలోకి చేరారు. గతంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ముక్కుసూటిగా ప్రశ్నించి అవినీతి అక్రమాలను మీడియా సాక్షిగా బయటపెట్టిన నిర్మల ఇప్పుడు జనసేన పార్టీ అండతో నియోజకవర్గంలో అవినీతి అనే మాట లేకుండా నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను విశ్వసించి పార్టీపై నమ్మకంతో మరీ అభిమానంతో ఇంతమంది వీర మహిళలు రావడం చాలా సంతోషకరమన్నారు. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ అదే విధంగా రాజకీయ రంగాలలో కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఇక 100 మంది ఆదరాభిమానాలు పొందిన నల్లాని నిర్మలకి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, పార్టీ అభివృద్ధి మరియు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గం జనసేన సీనియర్ నాయకులు తపసి మురళిరెడ్డి మరియు జన సైనికులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలంటే యోగాసనాలతోనే సాధ్యమవుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ తెలిపారు. కాణిపాకంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ దినోత్సవం యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా కలెక్టర్తో పాటు వేలాది మంది ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు. 11వ అంతర్జాతీయ యోగాంధ్ర కార్యక్రమాన్ని మంగళవారం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్, ఆలయ ఈవో పెంచల కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు యోగాసనాలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని యోగాను విస్తృత పరుస్తున్నట్లు పేర్కొన్నారు. యోగాసనాలతో ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చని, సరైన వ్యాయామం లేక ఆహారపు అలవాట్లు మనిషి జీవితాన్ని ఛిద్రం చేస్తున్నదని తెలిపారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మానసిక ఒత్తిడికి గురవుతూ అనేక రోగాల బారిన పడుతున్నారని, ఈ విపత్కర పరిమాణాన్ని చరమాంకం పలకడానికి సంజీవినిగా యోగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ రావు, కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆర్డి రమణ ప్రసాద్, డిబిఎం శ్రీనివాసులు, జిల్లా పర్యాటక అధికారి గౌరీ, ఆర్టీఓ భవానీ, గ్రామ సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, యోగా మాస్టర్ శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. 21 జూన్ అంతర్జాతీయ యోగా దిన ముందు 21 మే నుంచి ప్రతి జిల్లా, ప్రతి మండలి, గ్రామంలో యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలి. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఆదేశం ఇవ్వడం జరిగినాయి. ఆ ఆదేశం వరకు 21 జూన్ నుంచి మనం యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఆ అవేర్నెస్ సందర్భంగా ఈరోజు కాణిపాకం పవిత్ర దేవస్థానంలో యోగా కార్యక్రమం చేయడం జరిగింది. సుమారుగా 2000 మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీకి చెందిన ఎరమరెడ్డిపాలెం చెరువు ఆక్రమణదారులపై కేసులు పెట్టాలని, లేదంటే గ్రామస్తుల ద్వారా పెంచింగ్లను తొలగిస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుమూరి హేమలత జిల్లా ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎరమరెడ్డిపాలెం గ్రామ చెరువు సర్వే నెంబరు 141లో సుమారు 55 ఎకరాలు ఉండగా అందులో 10 ఎకరాల 50 సెంట్ల చెరువు మునగడ స్థలం ఆక్రమణకు గురైందని తెలిపారు. కొంతమంది ప్రభు, వెంకటయ్య, సుబ్రహ్మణ్యం కలిసి ప్రైవేట్ కళ్యాణ మండపం పేరుతో చెరువు మునగడ స్థలంలో ట్రాక్టర్లతో మట్టి తోలి పెంచింగ్ వేసిన ఆక్రమణదారుల నుంచి చెరువును కాపాడాలని గ్రామ రైతులు వెళ్లి గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్కు, ఇరిగేషన్ అధికారులకు అర్జీలు పెట్టిన విషయం గుర్తు చేశారు. ఇంతవరకు అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదని, ఆక్రమణదారులు వేసిన పెంచింగ్ ను రైతు సంఘం ఆధ్వర్యంలో తొలగిస్తామని పత్రిక, మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రమరెడ్డిపాలెం గ్రామ రైతులు, సిపిఎం పార్టీ రేణుగుంట ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కొండ్రెడ్డి హరినాథ్ వెళ్లి చెరువు ఆక్రమణను పరిశీలించారు. మన తిరుపతి జిల్లా రేణుగుంట మండలం తూకువాకం పంచాయతీ ఎర్రమరెడ్డిపాలెం గ్రామం చెరువు మరియు మునగడ కలిపి సుమారు 58 ఎకరాలు విస్తీర్ణము. దీంట్లో ఇప్పుడు మునగడలో ఏరే వాళ్ళు సంపద కోసమో దేనికోసమో తెలియదు, కానీ వాళ్ళంతా ఆక్రమించేదానికి చెరువు నీళ్లు మొత్తం పూర్తి చేసి మడితోలేశారు గుడి పక్కన. ఇది కాబట్టి ప్రభుత్వం వారికి అనేక సార్లు మేము తెలియపరిచినాము, కానీ అయినా ఎవరు పట్టించుకోలేదు. దీన్ని గవర్నమెంట్ వారు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము.
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఎర్రమరెడ్డిపాలెంకు సంబంధించి చెరువు ఇక్కడ ఉంది. ఈ చెరువు సుమారు 58 ఎకరాలు ఉంటుంది. దీంట్లో ఈ 10 ఎకరాలు మునకడకు సంబంధించిన స్థలం ఉంది. ఇక్కడ మొత్తం కూడా మీకు కనిపిస్తుంది, పిల్లర్లన్నీ కూడా వేసి ఉన్నారు. అంటే ఇక్కడ ఒక కళ్యాణ మండపం కట్టి ఆదాయం కోసం అని చెప్పి ఒక 3 వ్యక్తులు వాళ్ళ అనుచరులతో కలిపి మొత్తం కూడా పిల్లర్లు వేశారు. ఇక్కడ ఆదాయం కోసము పాగా వేసి చేస్తున్నారని మనం పలుమార్లు చెప్పినా ఇక్కడ అధికారులకు ఎవరికి కూడా పట్టలేదు. ఈ చెరువు ఇప్పుడు మంచి ఎండాకాలం, వేసవిలో ఇన్ని నీళ్లు ఇంత బాగా ఉంది అంటే ఇక్కడ దాదాపు ఒక 50 కాలనీలు గ్రామాలకు సంబంధించి బోర్లన్నీ కూడా రీఛార్జ్ అయ్యే పరిస్థితి. అలాంటి చెరువుని పూడస్తా వస్తే ఇక్కడ అధికారులకు ఎవరికి కళ్ళు కనపడ్డా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంటే ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా ఊరికే ఉండము. మొత్తం కూడా ఇక్కడ ముందంతా కూడా రైతులు, ఈరోజు ఆ రైతుల భూములన్నీ కూడా ఇళ్ల స్థలాలుగా మారిపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉండేవాళ్ళు రైతులు అంటే 10 మందికి న్యాయం చేసేవాడు రైతు, 10 మందికి అన్నం పెట్టేవాడు రైతు. కాబట్టి ఇక్కడ ఉండే రైతులు, ఈ రైతు సంఘం చూస్తా ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము. మొత్తం కూడా ఈ పిల్లర్లన్నీ కూడా పీకేసి ఇక్కడ ఏదైతే ఆక్రమణకు గురి అయిందో ఇదంతా కూడా తవ్వి తీసేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మేమే జేసీబీలు పిలుచుకొని వచ్చి మేమే దిగుతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యామిలీ, కర్ణాటక మినిస్టర్ శివరాజు తంగడిగి తదితరులు స్వామివారిని ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. ఇక ప్రముఖులకు అధికారులు ఆలయ మర్యాదల మేరకు దర్శనాలు ఏర్పాటు చేసి ప్రసాదాలు అందజేశారు. వీడియో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి నుంచి కడప మహానాడుకు తరలి వెళ్లిన టీడీపీ శ్రేణులు, దగ్గరుండి ఏర్పాట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి. కడప మహానాడులో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి స్వయంగా ఏర్పాట్ల పర్యవేక్షణ. నేత్రపర్వంగా శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తజనం. సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలంటే యోగాసనాలతోనే సాధ్యం. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న B2 న్యూస్. నమస్తే.